స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మాత్రం సంస్థాగత నిర్మాణంపై ఉక్కుపాదం లేకుండా ఉందట. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే గ్రామీణ స్థాయిలో పార్టీకి బలం ఎంతో అవసరం. జిల్లాలో నేతలుగా ఉన్నవారు మాత్రం మిన్నకున్నారనే విమర్శలు ఆ పార్టీ నుంచే వస్తున్నాయి. క్యాడర్లో జోష్ కనిపించకపోగా పోటీలో ఉండేందుకు కూడా వెనుకడుగు వేస్తున్నారట. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ మాత్రం ఎంత ఫోకస్ పెట్టి స్థానికతను ఏమాత్రమూ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలకు సంస్థాగతంగా కమిటీలున్నాయి. 7 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ అధిష్టానం అన్ని జిల్లా కమిటీలను రద్దు చేసింది. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర కార్యదర్శులకు పార్టీ వ్యవహారాలను అప్పగించింది. నియోజకవర్గాల్లో పార్టీ పరంగా తీసుకునే కీలక నిర్ణయాలపై సర్వ అధికారాలు స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది. ఈ నేపథ్యంలో సంస్థాగతంగా జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీలను పునరుద్ధరించనున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఆ మధ్య పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంలోనూ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఇదే విషయాన్ని ప్రకటించారు కూడా. వెంటనే సభ్యత నమోదు ప్రారంభిస్తామని వెల్లడించిన ఆ ప్రక్రియ మొదలు కాలేదట. పలు సందర్భాల్లో జిల్లా కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో నియమించాలని, లేని పక్షంలో పార్టీ అనుబంధ జిల్లా అధ్యక్షులను ప్రకటించాలని పలువురు అధినేతను కోరారట. కానీ అధిష్టానం మాత్రం పట్టించుకోవడం లేదనే టాక్. దీంతో సంస్థాగత పదవులు పొందలేక ఇంతకాలం పార్టీలో ఉన్న నేతల్లో అసంతృప్తి రాజ్యమేలుతుందట. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే తలంపుతో ఉన్న సెకండ్ కేటగిరీ నేతల్లో ధైర్యాన్ని నింపే జిల్లా స్థాయి నేతలు మిన్నకుండడం వారికి ఆశానిపాతంగా మారిందట. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోకపోవడంతో గ్రామ స్థాయిలోని కేడర్లో ఆందోళన కనిపిస్తుందట. పార్టీని నడిపించేవారు లేకపోవడంతో గెలుపు ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయట. రాష్ట్రంలో అధికారంలో లేక ఇప్పటికే చాలా మంది కేడర్ పార్టీకి దూరంగా పదవులు లేకపోవడంతో ఉన్నవారిలోనూ అసంతృప్తి కనిపిస్తోంది. ఇప్పటికైనా సంస్థాగతంపై దృష్టి సారించి కార్యవర్గాలను ఏర్పాటు చేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంతో కొంత సత్తా చాటుతుందనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.